ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈనాడులో రాస్తే నేను ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? బుద్ధిందా ఏమన్నా? కళ్ళు పెద్ద చేస్తాను భయపడతామా? ఏమన్నా బుద్ధుందా ఏమన్నా? వయసు పెరుగుతా ఉంది, బుద్ధి కూడా పెరగాల. ఈనాడులో పొద్దున ఈనాడులో రాసే ఐటమ్స్ తీసుకొని వచ్చిన ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడతారు? బుద్ధుందా ఏమన్నా? బుద్ధుందా? అధ్యక్ష, ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బానర్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గన ఇక్కడ గన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అది పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకుంటుంది, సాక్షి అనే పేపర్ ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకుంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినవన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతామని అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న యాక్టర్లు వీళ్ళంతా కూడా ఇంతగా యుద్ధం చేసినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పుడు యూటర్న్ తీసుకోవడం ఈయనకు అలవాటే కదా అధ్యక్ష. కాబట్టి యూటర్న్ స్టార్ట్ 22వ తారీఖు అధ్యక్ష, యూటర్న్ స్టార్ట్ అయింది. 6వ తారీఖున మేము జీవో ఇచ్చాం. 22వ తారీఖున ప్రజల్లో ఉద్యమం తీవ్రమైంది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలో భయం మొదలైంది అధ్యక్ష. వెంటనే 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ పరిపాలన. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ చర్యలు అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. ఆంగ్లం రెండు అవసరమే అని 22వ తారీఖున 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టాడు అధ్యక్ష. 22వ తారీఖు నుంచి సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టాడు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని చెప్పి అండం మొదలు పెట్టాడు అధ్యక్ష. ఇదే పెద్ద మనిషి తుగ్లక్ 16వ తారీఖున ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ చర్యలను తూర్పార పట్టడం. ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి. 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు. ఏ మద్దతుగా యూటర్న్ జరుగుతా ఉందో చూడండి అధ్యక్ష. తర్వాత ఏమైనా అధ్యక్ష? పోనీ ఆ తర్వాత అయినా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం ప్రజలకు రావాలి ఇంగ్లీష్ మీడియం, ప్రజలు పేదవాడు బీదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడే పరిస్థితిలోకి రావాలి అని చిత్తశుద్ధి అన్నా కనీసం ఈ పెద్ద మనిషికి ఏ కౌశలన్నా ఉందా అని అనుకుంటే అది లేదు అధ్యక్ష. 22వ తారీఖు ఆ మాట అన్నాడా అధ్యక్ష? ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదని ఆ మాట అన్నాడా? 26వ తారీఖున మళ్ళా ఏమంటాడు అధ్యక్ష?
ప్రధానిని తప్పు పడతారేమో, మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో. అంటే రేపొద్దున ప్రధానిని కూడా మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి కూడా మళ్ళా ఈయన చిత్తశుద్ధి అన్నది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమైతే చెప్పు. ఊరికి ఎందుకు అబద్ధాలు ఆడుతూ? మీకు అవకాశం ఉన్నది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంను ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి మీరు. నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్లకు, చైతన్య స్కూళ్లకు, ప్రైవేట్ స్కూల్ అందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి. ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏమైనా బుద్ధిగా ఏమైనా ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈనాడులో రాస్తే నేను ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? బుద్ధిందా ఏమన్నా? కళ్ళు పెద్ద చేస్తాను భయపడతామా? ఏమన్నా బుద్ధిందా ఏమన్నా? వయసు పెరుగుతా ఉంది, బుద్ధి కూడా పెరగాల. ఈనాడులో పొద్దున ఈనాడులో రాసే ఐటమ్స్ తీసుకొని వచ్చిన ఇక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడతారు? బుద్ధిందా ఏమన్నా? బుద్ధిందా అధ్యక్ష? ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బ్యానర్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా, చంద్రబాబు నాయుడు గారి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గన ఇక్కడ గన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అది పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకుంటుంది, సాక్షి అనే పేపర్ ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకుంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినవన్నీ కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ఇదే ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నాం. నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతామని అడుగుతా ఉన్నా. ఎప్పుడైతే ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్న యాక్టర్లు వీళ్ళంతా కూడా ఇంతగా యుద్ధం చేసినా కూడా ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు మొదలైందో అప్పుడు యూటర్న్ తీసుకోవడం ఈయనకు అలవాటే కదా అధ్యక్ష. కాబట్టి యూటర్న్ స్టార్ట్ 22వ తారీఖు అధ్యక్ష, యూటర్న్ స్టార్ట్ అయింది. 6వ తారీఖున మేము జీవో ఇచ్చాం. 22వ తారీఖున ప్రజల్లో ఉద్యమం తీవ్రమైంది. చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలో భయం మొదలైంది అధ్యక్ష. వెంటనే 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ పరిపాలన. అంతవరకు ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ చర్యలు అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తుగ్లక్ చర్యలను తూర్పార పట్టండి అని చెప్పి అన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 22వ తారీఖున యూటర్న్ అధ్యక్ష. ఆంగ్లం
రెండు అవసరమే అని 22వ తారీఖున 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. 22వ తారీఖు నుంచి సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టాడు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని 22వ తారీఖున సన్నాయి నొక్కులు నొక్కడం. తెలుగుదేశం పార్టీ ఆంగ్లానికి వ్యతిరేకం కాదు అని చెప్పి అండం మొదలుపెట్టాడు అధ్యక్ష. అధ్యక్ష ఇదే పెద్ద మనిషి తుగ్లక్, ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున ఏమన్నాడు అధ్యక్ష? తుగ్లక్ చర్యలను తూర్పారబట్టడం. ఇదే పెద్ద మనిషి 16వ తారీఖున తుగ్లక్ చర్యలను తూర్పారబట్టండి. 22వ తారీఖు ఆంగ్లానికి నేను వ్యతిరేకం కాదు. ఆహా, ఏ మాదిరిగా యూటర్న్ జరుగుతూ ఉందో చూడండి అధ్యక్ష. తర్వాత ఏమైనా అధ్యక్ష, పోనీ ఆ తర్వాత అయినా ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ప్రజలకు నిజంగానే ఇంగ్లీష్ మీడియం రావాలి అన్న చిత్తశుద్ధి కనీసం ప్రజలకు రావాలి ఇంగ్లీష్ మీడియం, ప్రజలు పేదవాడు బీదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడే పరిస్థితిలోకి రావాలి అని చిత్తశుద్ధి అన్నా కనీసం ఈ పెద్ద మనిషికి ఏ కౌశలన్నా ఉందా అని అనుకుంటే అది లేదు అధ్యక్ష. 22వ తారీఖు ఆ మాట అన్నాడా అధ్యక్ష? ఇంగ్లీష్కి నేను వ్యతిరేకం కాదని ఆ మాట అన్నాడా? 26వ తారీఖున మళ్ళా ఏమంటాడు అధ్యక్ష? ప్రధానిని తప్పు పడతారేమో, మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని తప్పు పడతారేమో. అంటే రేపొద్దున ప్రధానిని కూడా మాతృభాషపై మాట్లాడినందుకు ప్రధానిని కూడా తప్పు పడతారేమో అని చెప్పి కూడా మళ్ళా ఈయన చిత్తశుద్ధి అన్నది ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి నిదర్శనం అధ్యక్ష. మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా కానీ ఇంగ్లీష్ మీడియంను అపోజ్ చేసినాడు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయి. సిద్ధమైతే చెప్పు. ఊరికి ఎందుకు అబద్ధాలు ఆడుతావు? మీకు అవకాశం ఉన్నది. మీరు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియంని ఎన్ఫోర్స్ చేసి మొత్తం 45,000 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి మొత్తం స్కూల్స్ను మార్చే సువర్ణ అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు. మీరు చేసింది ఏంటి? 45,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో కేవలం 34% మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా ఉన్నాయి అని అంటే 66% మీ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళన్నీ తెలుగు మీడియంలోనే ఉండే పరిస్థితిలోకి మీరు తీసుకొచ్చినారు అని అంటే సిగ్గుతో తలంచుకోవాలి మీరు. నిజంగా అలా చేయకుండా ప్రైవేట్ స్కూళ్ళకు అందరికీ కూడా మీరు నారాయణ స్కూళ్లకు, చైతన్య స్కూళ్లకు, ప్రైవేట్ స్కూళ్ళందరికీ మేలు చేసేదానికోసము, వాళ్ళతో మీరు భాగాలు పెట్టుకొని మేలు చేసేదానికోసము మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళ విధానాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, అందులో అబద్ధాలు మాట్లాడుతున్నారంటే నిజంగా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకునే మీరు సిగ్గు తలకాయ ఉంచుకోవాలి.